బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ గంధర్వులు గానం చేస్తుంటారు. అంటే బ్రహ్మలోకంలో ఋషులు ఉంటారు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఇలాంటి రకరకాల జాతులు ఉంటాయి. వీళ్ళని అందరినీ మనం ఏలియన్స్ అనుకోవచ్చు. ఏలియన్స్ ఉంటారు కదా రకరకాల. ఈ రోజు కూడా ఏలియన్స్ అనే మూవీలు. అంటే ఇప్పుడు మన గ్రహంలో పుట్టిన వాళ్ళంతా మనకు ఏలియన్స్, అపరిచితులు. అండ్ ఇంకోటి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ గంధర్వులు భూలోకం మీద కూడా వచ్చారని చెప్తాయి. సో ఈయన ఏం చేస్తాడంటే మోస్ట్లీ ఆ వామ్ హోల్ ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ మంచి సాంగ్ నడుస్తుంటుంది. సో బ్రహ్మగారు మంచి తన్మయంలో వింటుంటారు, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఈయన కొంచెంసేపు కూర్చుంటాడు అక్కడ. సో తర్వాత పాట అయిపోగానే బ్రహ్మగారు చూసేసి రాజా నువ్వు ఈడికి ఎట్లా వచ్చావయ్యా అంటే, దీని ప్రకారం ఆలోచించుకోండి, భూలోకం ఒకటి కాదు, ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయి. అందుకే మన గ్రంథాలలో 14 లోకాల గురించి చెప్తారనమాట. అంటే పాతాళము, సుతలము, ఇలాంటి రకరకాల లోకాలు. తర్వాత